హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎప్స్టీన్ ఫైల్స్ పూర్తిగా ప్రపంచాన్నే ఒక సందిగ్ధంలో పడేసింది. అవి ఎంతవరకు కరెక్ట్, దాన్ని కూడా ఏఐ చేశారని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు అవి ఉన్న ఎవిడెన్సెస్ కూడా అందులోనే అవన్నీ కరెక్ట్ కాదు, ఎలిగేషన్స్ అని తీసి పారేస్తున్నారు. సో అసలు భాష గారి ఒపీనియన్ ఏంటో అనుకున్నాం. హాయ్ సార్. మీ ఒపీనియన్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ గత వారం రోజులుగా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది దీని మీద. అది ఎలిగేషన్ నిజంగానే ఫైల్స్ లోని 30 lakhs ఆఫ్ ఫైల్స్ అని అంటే అది నార్మల్ 300 GB ఆఫ్ డేటా, చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడే కాదమ్మా, ప్రపంచంలో చాలా చోట్ల ద మోస్ట్ పవర్ఫుల్ ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్ కన్నా పింపుల్. ఎవరైతే ఆడపిల్లల్ని సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మధ్య కాలంలో అప్గ్రేడ్ అయ్యారు. అంటే జస్ట్ మామూలుగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టించడానికి ఒక మంత్రి గారికి ఫైల్తో పాటు ఇంకో ఫైల్ కూడా పంపిస్తున్నా సార్, దీన్ని కూడా చూడండి సార్, సంతకం పెట్టండి సార్ అనే టైప్ లో చాలా సార్లు జరుగుతాయి. కానీ అవి పెద్ద బయటికి రావు. కాకపోతే దీంట్లో అప్గ్రేడ్ అయిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు చట్టాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి వెళ్తూ ఒక కెమెరా పెట్టుకెళ్ళమ్మా హ్యాండ్ బ్యాగ్ లో, ఆ కెమెరా పెట్టుకెళ్తే అదంతా షూట్ చేసుకుని తర్వాత ప్రస్తుతానికి ఈ ఫైలే, తర్వాత అన్ని ఫ్రీగా చేయాల్సి వస్తుంది వాడు. ఆ ఒక్క కక్కుర్తి. ఇప్పుడు మన డీజీపీని చూడండి, రీసెంట్ గా కర్ణాటక డీజీపీ, ఆ వ్యామోహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఆడపిల్లల్ని ఎరగా వేసి వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ, ఆ ఎర్ర వేసినప్పుడు కూడా ఆ వీడియోస్ సేఫ్ సైడ్ అని పెట్టుకుంటారు ఫస్ట్, తర్వాత దాన్ని బ్లాక్ మెయిల్ గా వాడుతుంటారు. ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పింపుల్, జనరల్ గా కొంతమంది ఈ ఆర్టిస్టులను పంపిస్తున్న కోఆర్డినేటర్స్ అని చెప్పుకుంటుంటారు. కొంతమంది ఇలా మా దగ్గర పలానా వాళ్ళని అని చెప్పి ఒక ఆల్బమ్లు తీసుకొచ్చి చూపించి మీకు ఎవరు కావాలంటే చూడండి, అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఇలా. సో వీళ్ళు పెద్ద రకమైన వ్యాపారం నడుస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ పవర్ గేమ్ ఆడడానికి వెళ్తారు బ్యూరోక్రాట్స్ తో కానీ, లేకపోతే పొలిటీషియన్స్ తో కానీ, మినిస్టర్స్ తో కానీ, వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించినప్పుడు వాళ్ళ గుట్టుమట్లు పట్టుకొని వాళ్ళతో ఆడడం మొదలెడతారు. అది చాలా డేంజరస్ గేమ్ అనమాట. వీళ్ళు సర్లే ఇంకా దొరికిపోయాం కదా చేద్దాంలే అన్నట్టుగా ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క వాడిని ఒక కంట కనబెడుతూ ఉండి ఏదో ఒక టైంలో వాడి దగ్గర డేటా మొత్తం లాక్కొని వాడిని వేసేయండి. ఓకే, ఈ గేమ్ కంప్లీట్లీ సినిమా మోడల్ లోనే ఉంటది. సినిమాల్లో అనుకుంటాం కానీ బయట వాస్తవానికి ఇది జరుగుతుంది. ఇప్పుడు మనకంటే కొంత వాల్యూస్ ఉంటాయి ఇండియాలో. బతకడంలో మంచిగా బతకడం, లేకపోతే కుక్క బతుకు, ఇలా ప్రాస్టిట్యూషన్స్ పింపుల్ చేసుకుంటూ బతకడం కూడా అదొక బతికేనా అనే టైప్ లో చూస్తుంటారు. కాబట్టి మనం జనరల్ గా చాలా మంది అమెరికాలో అంత ఇది ఉండదు. దానికి తోడు ఇక్కడున్న వాల్యూస్ అక్కడ పోయేటప్పుడు మాయమైపోతాయి. మన దేశం వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లెటర్లు కడుగుతారు, అన్ని ఊడుస్తారు. ఇక్కడ మాత్రం దారుణమైన విషయం ఏంటంటే, చాలా మంది అంటే పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ కి సినిమా హీరోయిన్ అవుదామని వచ్చేసి తర్వాత ఈ ప్రాస్టిట్యూషన్ కంపులోకి ఎలా దిగుతున్నారో, అలా ఇక్కడి నుంచి చాలా మంది అమ్మాయిలు, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచి, నైజీరియా నుంచి, రకరకాల చోట్ల నుంచి అమ్మాయిలు ఏదో ఉద్యోగం కోసం వాటి కోసం వెళ్ళి వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గ ఇన్కమ్ రాకో, లేకపోతే ఇంక మన వాళ్ళు ఎవరు లేదు కదా, మనకి పోయేదేం లేదు, ఇక్కడ పరువు గిరువు ఏం లేదు కదా, ఏదో రకంగా దూకేద్దాం డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇలా చాలా మంది ఈ ఎప్స్టీన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, డబ్బుల కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీడు కూడా ఎరగా చూపించి వీడితో పాటు ఇంకొక ఆవిడ ఉండేది. అంటే డైరెక్ట్ గా మగాడేళ్ళు అడిగితే కొంచెం చెప్పి ఒక ఆవిడని పెట్టుకున్నాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే, రామ్మ ఏం లేదు జస్ట్ మసాజ్కి మీకు $200 $300 ఇస్తామని చెప్పి అలా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా, నేను వాళ్ళని కూడా కరెక్ట్ అండి, వాళ్ళైనా సరే వెళ్ళారు అంటే డబ్బు అవసరం ఉంటే రైట్ రాయల్ గా సంపాదించుకోవడం తప్ప, సరే ఇళ్లలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు అన్నట్టుగా ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేసుకుంటాం. ఇది స్టార్టింగ్ ప్రాసెస్. మసాజ్ అంటేనే అర్థమైపోద్ది ఎవరికైనా కూడా. ఆ మసాజ్ తర్వాత ఇంకేం జరుగుతుందో దే ప్రిపేర్డ్, అలా మెల్లగా వాళ్ళని, లేకపోతే ప్రిపేర్ కాని వాళ్ళు మెల్లగా ప్రిపేర్ చేస్తారు. ఇన్కమ్ బాగుంది కదా అని వాళ్ళు కూడా ఎలా. సో ఇప్పుడు ఈడేం చేశాడు, అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా, అంటే ఫస్ట్ చిన్న సర్కిల్ లో స్టార్ట్ అయింది, అక్కడ లోకల్ గా ఉన్న బిలియనీర్స్ వాళ్ళందరికీ. బయటికి విడిచ్చే కలర్ ఏంటి అంటే, ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తాం అని చెప్పి, మీ ప్రాపర్టీలు మేము మేనేజ్ చేస్తాం అని చెప్పి చేస్తారు. ఈ ప్రాపర్టీలు మేనేజ్ చేసే వాళ్ళు 100 మంది ఉంటారు, కానీ వీడికి ఎందుకు ఇస్తారు అంటే, వీడి ప్రాపర్టీ కూడా పంపిస్తాడు. సో ఓకే, సో వీడు ఇదే పనిలో ఉన్నాడు, లగేరో హోమ్ ఉన్న భయ అన్నట్టుగా చాలా మందిని తీసుకొచ్చాడు. వీడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే, తర్వాత వీళ్ళందరి గుట్టుముట్లు తెలుసుకోవడం కోసం వీడియోలు ఇవన్నీ కూడా పెట్టుకొని
తర్వాత సంతకాలు చెప్పించుకోవడం, వాడి దగ్గర వీడి దగ్గర ఇలా 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 అంతా చేసుకోవడం. టెక్నాలజీ మొత్తం వాడుకున్నాడు అసలు. అబ్సల్యూట్లీ. టెక్నాలజీ పక్కన పెట్టండమ్మా, మీరు జస్ట్ ఎక్కడో ఉన్న ఎప్స్టీన్ గురించి మాట్లాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్, కర్ణాటక డీజీపీ గుట్టు వాళ్ళ చేతిలో ఉందంటే ఇన్నాళ్ళు ఆయనతో ఎన్ని ఆటలు వీళ్ళు ఆడిచుంటారు. అవును. ఆ పింప్ ఎవడైతే ఉన్నాడు, ఈ అమ్మాయిని సప్లై చేసిన ఆవిడ కూడా లేడీయే. ఈ ముగ్గురిని డీజీపీ అక్కడ సంతకం పెట్టి ఇక్కడ సంతకం పెట్టి వాడిని అరెస్ట్ అంటే ఇంకా ఆయన ఎన్ని జరుగుంటాయో లోపల అసలు. ఇలా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతమంది మినిస్టర్లు వీళ్ళ చేతులు మగ్గుతున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉంది అసలు? ఇండియాలో మనం ఎక్కడో ఊరికి అప్స్టీన్ అనుకుంటాం కానీ అసలు ఇక్కడ చాలా పెద్ద రాకెట్ జరుగుతుంది. అండ్ అమెరికాలో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కష్టం. ఇక్కడ చాలా ఈజీగా నొక్కేచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, కొంతవరకు మనం తీయగలం కానీ, బట్ అమెరికాలో ఆ అప్స్టీన్ ఫైల్స్ కూడా ఎప్పుడు 2019లో, అప్పుడు వాడు చచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళకి, మేబీ ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అవన్నీ కూడా. సో అంటే ఇది ఇంకేనా బ్యాక్గ్రౌండ్ ప్లాన్ అనుకోవచ్చా మనం? ఎక్కడో ఒక చిన్నది విన్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు. అప్స్టీన్ ని చంపించేశారు అనేది క్లియర్ కట్ అర్థం. మొదటి నుంచి డౌట్ ఉంది అందరికీ. ఎందుకంటే వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు అని చెప్తున్నారు కానీ ఆ ఫుటేజ్ కరెక్ట్ గా వాడున్న టైంలో మిస్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా అది క్లియర్ కట్. పెద్ద పెద్ద వాళ్ళు, ట్రంప్ కూడా కదా, ఆయన పేరు ఏంటి, బ్రిటన్ యువరాజు ఒకడు, తర్వాత పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అవును. సో ఎవడో ఒకడు ఇందాక మనం చెప్పుకున్న మోడస్ ఆపరెండిలో వాడిని లేపేయండి అని చెప్పుకుంటాడు. హై ప్రొఫైల్ కిల్లింగ్స్ అలాగే ఉంటాయి. ముందు ఒకటి పంపించేదో గొడవ జరిగినట్టుగా చూపించారు, సెకండ్ టైము వాడంతరికి వాడే ఉరేసుకున్నాడు. కానీ ఏది మనకి క్లియర్ పిక్చర్, లోపల ఏదో విరిగిపోయింది, అది కూడా ఉరేసుకున్నట్టు ఎప్పుడు జనరల్ గా జరగదు, ఇది రేర్ గా జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా. ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది చాలా వింతగా ఉంది. మన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోయాడని చెప్పి నమ్మించి ఎక్కడికో వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వస్తాడు ఫ్లైట్ లో. ఆ టైప్ లో వీడు చచ్చిపోయాడని నమ్మించి వేరే వాడి బాడీని అక్కడ పెట్టారు, వీడిని ఆల్రెడీ తప్పించేశారు, వీడు ఇప్పుడు ఇజ్రాయెల్ లో తలదాచుకుంటున్నాడు అన్న ఇంకో వర్షన్ కూడా ఉంది. ఏది కవిత కనర్హం, ఇది నిజంగా జరిగినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఆ జైల్ని అంతా తారుమారు చేసి అన్ని వాడుకోగలిగిన వాళ్ళు వీటిని కూడా చేసిన లేరా. మేబీ వాడు అక్కడి నుంచి కొన్నాళ్ళు చూసి వాడికి వర్కౌట్ అవ్వక ఇవన్నీ రిలీజ్ వాడు ఏమైనా డ్రైవ్ చేశాడు. వీడితో పాటు ఉన్న గర్ల్ ఫ్రెండ్ ని, ఆవిడ తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తప్పించుకొని దాక్కొని ఎక్కడో ఒక అడవిలో ఒక చిన్న మ్యాన్షన్ ఒకటి కట్టుకొని అక్కడ ఏదో బతుకుతుంటే FBI వాళ్ళు ఆవిడని కూడా పట్టుకొని ఆవిడని అరెస్ట్ చేశారు. 20 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడింది ఆవిడ. ఎంతో మంది ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లాగా చెప్తారు కానీ ఇవన్నీ ఉత్తి మాటలు. వాళ్ళు కూడా డబ్బుల కోసం వచ్చారు, చాలా మంది డబ్బుల కోసం వచ్చారు. కాకపోతే వీళ్ళు చేసిన ఇదేంటంటే ఓపెన్ గా ఇదిగో ఇది ఇక్కడ జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ మీకు ఇష్టం అయితే రండి లేకపోతే లేదు అనడం కాకుండా మైనర్స్ కొంతమంది లాక్ రావడం, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ మైనర్స్ ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ రగిలిపోయి వాళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం, వాళ్ళు ఒకళ్ళు ఇచ్చిన భయంకరంగా ఉన్నాయి అసలు. అండ్ ఇవి కాకుండా కొన్ని వినబడుతున్నవి ఏంటంటే జస్ట్ మగవాళ్ళని మాత్రమే కాకుండా, అంటే మగవాళ్ళకున్న వ్యామోహం ఏంటి, ఆడాళ్ళు, యంగ్ పీపుల్, లేకపోతే ఎవరు మరి 16-17 ఇయర్స్, 13-14 అని కూడా వింటున్నాం. సో ఇలా వాళ్ళ వ్యామోహాన్ని ఈ రకంగా చేసుకుంటే, కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద మిస్ యూనివర్స్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, యంగ్నెస్ ని ఎప్పటికీ అలా ఉంచుకోవడం కోసం అట చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టే వాళ్ళకి ఒక రకమైన హార్మోన్ ఒకటి జనరేట్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళ బ్లడ్ తీసి వీళ్ళు తాగుతారు. ఇంకా నానా రకాలైన వింటున్నాం కానీ ఏవి నిజాలు ఏ అబద్ధాలు తెలియదు. బట్ జరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే సపరేట్ ఐలాండే తీసుకున్నాడు అతను. ఐలాండ్ అందులో ఏవో చాలా ప్రాక్టికల్ గా చాలా జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్స్ అనేవి. అదే జెన్యూన్ పరంగా, అదే జీన్స్ పరంగా కూడా ఎప్స్టీన్ కి సంబంధించిన జీన్స్ ని కూడా చాలా మంది లోపల చేయడానికి అన్నట్టు అదొకటి బాగా వినిపిస్తుంది. అంటే చాలా ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి దొరికింది కాబట్టి ఎన్నైనా రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో బోల్డ్ అని పేర్లు ఉంటాయి. ట్రంప్ ఉండొచ్చు, మోడీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది చేశారని కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా మందికి అసలు వాడి నిజ స్వరూపం ఇదే అని చెప్పి 2019 దాకా ఎవరికి తెలియదు. సో అప్పటిదాకా ఏంటి అంటే అతను ఒక ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసే ఒక బిగ్ గై, ఒక బ్యాంక్, అంత హ్యూజ్ హై ప్రొఫైల్ పార్టీలు ఇస్తుంటాడు. పార్టీలకు ఎందుకు వెళ్తారు అంటే దీనికోసమే వెళ్ళరు చాలా మంది.
ఎందుకంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి, నెట్వర్కింగ్ పెరుగుతుంది, లాబింగ్ జరుగుతాయి, పెద్ద పెద్ద డీల్స్ అక్కడ ఇదవుతుంటాయి. ఒక ఇజ్రాయెల్ వాడు వస్తాడు, పాకిస్తాన్ వాడు వస్తాడు, నేపాల్ వాడు వస్తాడు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకి వీళ్ళకి కూర్చోబెట్టి వీడు సెటిల్మెంట్ లో లేకపోతే డీల్స్, ఆర్మ్స్ డీల్స్ కావచ్చు, ఏమన్నా సరే వీడు అక్కడ కూర్చోబెట్టి చేసేస్తుంటాడు. సో వాడికింత వీడికింత మధ్యలో నాకింత అన్నట్టుగా వీడు సెటిల్మెంట్స్ చేసుకుంటారు. అన్ని రకాల వాళ్ళని, సైంటిస్టుని. అదే సైంటిస్టులు ఎక్కువ ఉన్నారు అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏదో సినిమాలో చూస్తాం, మొత్తం వీడియో అంశే మొత్తం జనాలంతా ఉంటుంది. ఈ మధ్యన కల్కిలో కూడా వచ్చింది కదా ఈ పార్ట్, సేమ్ అట్లానే అనిపిస్తుంది. అది అసలు చాలా ఫ్యాంటసీగా ఉంది ఇమాజినేషన్ చేసుకుంటే. అంటే ఇతను అనే ఎడ్యుకేటెడ్ పర్వర్ట్, అందులోనూ మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనిషి. దాంట్లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు సరే బాగా రిచ్ అయిపోయిన తర్వాత బాగా కావాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు ఇంకేం చేయాలి, సరే అమ్మాయిల సుఖం కూడా దొరుకుతుంది, ఇంకేం కావాలి నెక్స్ట్. సో సైంటిఫిక్ గా ఏదో ఆలోచించడం మొదలెట్టారు, సృష్టించాలని. సో స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళని కూడా అతను చేసి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే, అంటే వాళ్ళందరితో ఆ పని చేయించాడని కాదు, అసలు స్టీఫెన్ గురించి ఎక్కువ ప్రస్తావన వచ్చింది, అది షాక్ అనిపించింది. అంటే వాళ్ళందరూ అది చేశారని నేను చెప్పను. అంటే అలాగే చాలా మంది వచ్చి ఇలాంటివి చెప్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు హైప్ కోసం చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ సాలిడ్ ఎవిడెన్స్ మనం వాళ్ళని తప్పట్లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక పార్టీలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇదిగో పలానా వాడు వస్తున్నాడు అని చెప్పి. మీకు ఎందుకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నేను ఓ ఫంక్షన్కి వెళ్ళా, అందులో ఎప్పుడో మా పాత గురువు గారు ఒక ఆయన, డైరెక్టర్ పెద్ద ఆయన కూడా వచ్చాడు. ఏంటి సార్ మీరు వస్తారు అనుకోలేదు అంటే, నువ్వు వస్తున్నావు అని చెప్పారు, అందుకే నేను వచ్చాను. సో ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే ఓకే, లెట్ దెమ్, మన తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కదా అన్నట్టుగా చాలా మంది వస్తారు. సో మనం ఇప్పుడు ముందు వెనక చూసుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసేయడం కూడా కరెక్ట్ కాదు. జోకులు వేసుకోవచ్చు సరదాగా, నిజమో కాదో తెలియదు కానీ దొరికారు కాబట్టి ఆడుకుంటారు, ఖచ్చితంగా మీడియాలో ఆడుకుంటారు. ఎలాన్ మస్క్ ని ఎలోన్ మస్క్ పాపం ఎలోన్ గా ఉన్నాడు చెప్పి తీసుకొస్తే ఫైనల్ గా ఆయన ఇప్పుడు దొరకకుండా మస్కా కొట్టాడు కాబట్టి ఎలోన్ మస్క్ అంటే అది అసలు అర్థం, ఆయన ఎలోన్ మస్కా కొట్టేవాడు కాబట్టి ఎలోన్ మస్క్ ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సరే దీని మీద మన మేడం రియాక్ట్ అయినట్టున్నారు కదా, మనకి అవధూతలు ఉన్నారు కదా భారతదేశంలో, ఏం జరిగినా కూడా అవధూతలు వెంటనే వస్తూ ఉంటారు, ఒక కార్డు ఒక స్లోగన్ పట్టుకొని. చిన్మయ్య గారు ఏదో పెట్టారు, అంటే వీళ్ళే అంటే యాక్చువల్లీ నాకు అది డిస్కస్ చేద్దాం అనుకోలేదు, బట్ మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఎందుకు వస్తూ ఉంటారు ఇలాగా? అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దరిద్రం జరిగినా కూడా దానికి అంతటికి ఆపాదించి మనల్ని ఏదో రకంగా తిట్టడానికి. అసలు చంద్రమండలంలో అక్కడ మట్టి ఎందుకు ఉందో తెలుసా? మీ బుర్రలో అంతా మట్టి ఉందిరా, అందుకని అక్కడ ఉంది అని. మనకి ఏమైనా అర్థం ఉందా? అంటే పెద్ద మనల్ని తిట్టాలనుకుంటే ఏదో ఒకటి అనమాట. ఇప్పుడు ఆడెవడో అక్కడ ఏదో దరిద్రం చేస్తే అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇటువంటివి ఇక్కడ నుంచి బయటికి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ చాలా మంది లేడీస్ ని మనం రక్షించిన వాళ్ళు అవుతాము. ఆర్ఎల్స్ ఇక్కడ చాలా బ్యూరోక్రాట్స్ లేకపోతే పొలిటీషియన్స్ అందరూ కూడా వీళ్ళ చేతులు గుప్పిట్లో బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు. మన దేశం ఎట్టిపోతుంది, మనం రక్షించుకోవడానికి ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలి, ఇది ఒక కన్స్ట్రక్టివ్ ఇది. అలా కాకుండా ఆడు కనుక ఇక్కడ పుట్టుంటే మీరు అందరూ కూడా వాడు జై శ్రీరామో ఏదో అంటే అంటే జనాల్ని తిట్టడానికి మాత్రమే ఎవరిచ్చారు వాళ్ళకి రైట్ అసలు ప్రతిసారి కూడా. నేను అదే చెప్తుంటా, చెప్పడానికే, సొల్యూషన్ చెప్పడానికి కాదు, అంతే అంతే. సొల్యూషన్ కావాలి జనాలకి, సొల్లొద్దు. మొత్తానికి అందుకే కేసు అయింది. ప్రతిదానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా ఎస్పెషల్లీ మేబీ ఐడెంటిటీ క్రైసిస్ లేకపోతే ఏంటో తెలియదు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఆవిడకి చెక్ పెట్టారు, ఆవిడ ఆల్రెడీ ఇట్లాంటివి ఆరోపణలు ఇవన్నీ చేసి ఆ టైప్ లో. తర్వాత ఇక్కడికైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా న్యూస్ లో వాళ్ళని కామెంట్ చేస్తూ వీళ్ళని కామెంట్ చేస్తూ చిరంజీవి గారిని కామెంట్ చేసింది, శివాజీని కామెంట్ చేసింది. ఏదో ఒక కాంట్రవర్సీ, ఆ మధ్య తాళి కాంట్రవర్సీ. ప్రాబ్లం ఏమవుతుందంటే, సరే ఆవిడ ఒపీనియన్ ఆవిడది, నేను అది కూడా తప్పు పట్టిన. ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ ప్రతిసారి ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత జనాలందరూ విరుచుకుపడి నానా తిట్లు తిట్టి, కొంతమంది అయితే ఎక్కువ రాడికల్ గా అయిపోయి బూతులు తిట్టేసి ఇంత చేస్తున్నప్పుడు నన్ను రక్షించండి హ్యాష్ ట్యాగ్ సజ్జనార్ గారు, ట్యాగ్ టు సజ్జనార్ గారు, ప్రతిదానికి సజ్జనార్ గారు వచ్చి ఈవిడ కాపాడుతాడు. ప్రతిసారి ఈవిడ ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, మళ్ళీ సజ్జనార్ గారు వచ్చి
ఏమిటమ్మా పోలీసులకి వేరే పని పాటలేదా? వాళ్ళ రిసోర్సెస్ ఎంతసేపు ఈవిడ వాక్ స్వాతంత్ర హక్కుని కాపాడడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు. సెలబ్రిటీ అంటే మోర్ దాన్ యువర్ రైట్స్, యువర్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫస్ట్. మీ వల్ల సొసైటీలో ఒక అన్రెస్ట్ గానీ, ఒక పీస్ అండ్ ఉండకూడదు. సోషల్ యాక్టివిటీస్ అనేవి ఏమైనా ఉండాలి తప్ప సోషల్ ఉండాలి, అంతేగాని సోషల్ హార్మోనీని డిస్టర్బ్ చేసేట్టు ఉండకూడదు. సో మేబీ జనాల్లో ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు హర్ట్ అయ్యేట్టు, మెజారిటీ వర్గం అదే హర్ట్ చేయడానికి పెడుతున్నట్టే ఉంటాయి అవి ఎప్పుడూను. అదేదో ఒక రెవల్యూషన్ తేయడానికి, మంచి చేయడానికి పెట్టినట్టుగా ఉండవు అవి. అంటే ఒకటి ఉంది, నువ్వు ఏ కంచంలో అయితే తింటున్నావో ఆ కంచంలో ఉంగుతారంటారు, అటువంటి కల్చర్ అంటారు. అంటే మీరు తినడానికి, మిమ్మల్ని నెత్తినెక్కించుకోవడానికి, మీ పాటలు వినడానికి ఈ జనాలే కావాలి. మళ్ళీ ఈ జనాలే మీరు తిడుతుంటారు. మీరు పాడిన పాటల్ని, మీరు డబ్బింగ్ చెప్పిన సినిమాలని నేను నెత్తిన పెట్టుకుంది ఈ జనాలే. ఈ జనాలు మీకు ఇంత మంచి స్థానం ఇచ్చి ఇంత నెత్తిన పెట్టుకుంటే మీరు ఆ నెత్తిన కాలుతో తొక్కుతూ ఉన్నారు. సో అందుకనే కదా ఇప్పుడు రెప్యుటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, రోజు రోజుగా రెస్పెక్ట్ పోతూ ఉంటుంది. సో ఈ రోజు ఎవరు అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ రెస్పెక్టెడ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు ఇట్లాంటి కామెంట్స్ వల్ల. సో మరి అయినా ఎక్కడో ఎప్స్టీన్ వాడిని తీసుకొచ్చి ఇండియాకి సంబంధించి ఆపాదించి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రతిసారి దేశంలో ఉన్న సనాతనాన్ని తీసుకొచ్చి కలిపేస్తూ ఉన్నారు. సార్ ఫైనల్ గా అంతే ఏదో ఒకటి అడ్డదిడ్డంగాను. సో సార్ అంటే ఫైనల్ గాను ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి, సో మీరు అన్నట్టుగా నిజంగానే ఇండియాలో కూడా ఏ కంట్రీలోనైనాను ఈ టైప్ ఆఫ్ ఇది ఉంది కల్చర్ అనేది మీరు చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారా, ఇంకా అంతేనా అది ఆ కల్చర్ అట్లా పోతుంది? ఎస్పెషల్లీ ఇక్కడ చాలా వల్నరబుల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పోలీసులు, నేను చూస్తున్నాం కదా. ఇప్పుడు డీజీపీ గారు మాత్రమే కాదు, ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, ఎంతమంది అమ్మా వీళ్ళ ఈ ప్రాస్టిట్యూట్స్ వాళ్ళలో చిక్కుకుపోయి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ప్రాస్టిట్యూట్స్ అని రారు. ఎలా వస్తారంటే, సార్ నాకు ఒక అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత అయ్యో ఆడకూతురికి అన్యాయం జరిగింది కదా అని ఆయన ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తారు. చేసిన తర్వాత సార్ నేను ప్రతిసారి పోలీస్ స్టేషన్కి రాలేను సార్, నన్ను అందరూ రకంగా అనుకుంటారు సార్, మనం బయట ఎక్కడైనా కలుద్దాం సార్ అని చెప్పి తర్వాత ఆయన బయట ఎక్కడో కలవడం, కలిసేటప్పుడు ఆటోమేటిక్ గా పక్కన ఎవడో ఉంటాడు, బయట ఏదో కేఫ్ తాగుతున్నట్టుగా చేస్తాడు. తర్వాత సార్ మీకు ఇంకేమైనా ఫేవర్స్ కావాలన్నా కూడా నేను నాకు ఇదే చేసి పెట్టండి సార్. అక్కడ వాడు కనుక కొంచెం ఏమైనా రాంగ్ స్టెప్ అంటే వాడేమి బలవంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్లు కొంతమంది, నీకు ఇది కావాలంటే నువ్వు ఉంటారు. అది పక్కన పెట్టండి. మామూలుగా ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటిది ఏదో రకంగా ప్రేరేపించి వాళ్ళని మెల్లగా రాకపోయినా కూడా ఇట్లా 4-5 సార్లు కలిసిన తర్వాత ఆ ఫుటేజ్ పెట్టుకొని జరిగింది, వీడు నన్ను ఏదో చేశాడని చెప్పి. మామూలు వాళ్ళ జాబ్స్ కన్నా పోలీస్ వాళ్ళ జాబ్స్ ఎలా అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. కొంచెం కొంచెం ఇటువంటి చిన్న ఇష్యూ వచ్చిందంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. చాలా మంది పాపం విఆర్ లోను, సస్పెన్షన్ లోను ఇలా ఉండడానికి కూడా కారణం తప్పుడు కేసులు. పోలీసుల మీద చాలా తప్పుడు కేసులు ఉన్నాయి. నేను కళ్ళారా నేను చూసిన పాపం. ఒకే ఒక హాని, ఒక ఎస్ఐని, ఒక సిఐని, ఒక డిఎస్పిని, డోంట్ నో ఎంతమంది ఉన్నారో తెలియదు ఆవిడ లిస్ట్ లో. ఇప్పటికీ హ్యాపీగా పబ్బం గడుపుకుంటూ తిరుగుతుంది బయట. ఇలాగే ఎవడో ఒకరిని టార్గెట్ చేయడం, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పడం. వాళ్ళు కూడా యాక్చువల్లీ వీళ్ళు బాధితులు, డ్రగ్ పెడ్లర్స్. వీళ్ళందరూ కూడా ఫైనల్ గా వీళ్ళతోటి పోలీసుల దగ్గర ఏదో పట్టుబడిపోయిన తర్వాత సార్ ఏదో ఆడుకుతుంది సార్ ఏదేదో అని చెప్పి మాట్లాడి మెల్లగా వాళ్ళని లొంగ తీసుకొని ఆ వీడియోలో క్యాప్చర్ చేసుకొని మొత్తం వీడియో కూడా కొంచెం ఒక మాట తీరు ఇవి వచ్చినా కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లావణ్య ఆవిడ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది పోలీసులకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. 6 గ్రాములు ఎంతో మెత్త. అంతకు ముందే ఆవిడ ఒక 44 గ్రాముల మెత్త కేసులో ఆవిడ A12 గా ఉంది, దీంట్లో A2 గా ఉంది. దాంట్లో చిన్న సెక్షన్ పడింది, దీంట్లో పెద్ద సెక్షన్ పడింది. ఇది 22B అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష ఒకవేళ కనుక ప్రూవ్ అయితే. ఇమ్మీడియట్ గా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు కాబట్టి రిమాండ్ అయింది, 45 రోజులు జైల్లో పెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగిన తర్వాత జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. ఈ ట్రయల్ జరగాలంటే ఛార్జ్ షీట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లో. ఈ లోపల మనం చూసిన ఇది మీరు గమనిస్తే ఒక సిఐ
స్థానంలో రేంజ్ వ్యక్తి ఒక ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు పోలీసులు. అప్పుడు మీరు గమనించి ఉంటారు, ఈవిడ వలలో ఆయన పడ్డాడు, ఏది పోలీస్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేశాడు, ఏదో వచ్చిందే, ఆయన వెంటనే అక్కడి నుంచి ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసి పంపించేశారు. జరిగింది ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఈవిడ సార్ నేను వస్తాను సార్, చూడండి మీరు ఇక్కడ పోలీసు ఎలా అక్కడ ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు, నేను గోడదూకి వస్తా, మీ ఫామ్ హౌస్కి వస్తా, నాకు కసి, నేను రెచ్చగొడతా, ఇవన్నీ మాటలు మాట్లాడి ఏదో రకంగా వాళ్ళతో ఈ కాన్వర్జేషన్స్ బిల్డప్ చేసి అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత వాళ్ళతో పనులు చేయించుకోండి. సో ఇప్పుడు ఆయన ఈవిడేం చెప్తే అది చేయాలి. రాజధాని మీద కేసు పెట్టమంటే పెట్టాలి, మస్తాన్ సాయి మీద కేసు పెట్టమంటే పెట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ ఉండవు వాళ్ళకి. సో ఇలా ఒక పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం మిస్యూజ్ చేసుకోవడం. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో హ్యాపీగా దర్జాగా బతుకుతుంది. ఈ రోజు దాకా 2 ఏళ్ళు అయింది పట్టుకొని, ఇవాళ చార్జ్ షీట్కి దిక్కులేదు. అదే నార్సింగ్ పిఎస్ లో ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇది ఒక మోడస్ ఆపరెంట్ దొరికిపోయింది. క్లియర్ కట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ని ట్రాప్ చేసి వాళ్ళ గుట్టుమట్లు లేకపోతే పొలిటీషియన్స్ ఈ గుట్టుమట్లు పెట్టుకుంటే ఇంకా ఫ్యూచర్ లో మనకి డోకా లేదు, ఇవి అడ్డం పెట్టుకొని ఇయ్యేది. మీరు గమనించండి, అప్పుడు ఎప్పుడు 800 వీడియోలు బయటకు వచ్చినాయి, హార్డ్ డిస్క్లు అవి. సో ఇంకా అంటే చాలా మందికి సంబంధించిన డేటా వాడి దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఎప్స్టీన్ అనేవాడు అటాక్ చేశాడు. వాడు భారీ లేడీ ఎప్స్టీన్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగా అసలు చట్టం నన్ను ఏం చేయలేదు అని చెప్పి అంత ధైర్యంగా బతుకుతున్నారంటే ఏంటి దాని 2 ఏళ్ళైనా కూడా చార్జ్ షీట్ ఎందుకు వెళ్ళదు? నిన్న మనం చూసాం కదా శ్రీధర్ కేసు, అది ఆవిడ 500 వీడియోలు పెట్టుకున్నారు రీసెంట్ ఎప్స్టీన్. అదే కదా 500 వీడియోలు పెట్టుకొని ఆయన్ని అంటే ఎంత ప్లాన్ గా ఉన్నారు వీళ్ళు చూడండి. సో బ్లాక్ మెయిల్ ఇస్ ద మెయిన్ మోటివ్స్. నేను మొన్న అదే ఏదో ఒక డిస్కషన్ లో వచ్చింది, కాన్స్టిట్యూషన్ నడపాల్సిన పెద్ద పెద్ద పోస్టులు డీజీపీ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ ప్రాస్టిట్యూట్ బల్లో చిక్కుకొని వెలవలాడుతుంటే కాన్స్టిట్యూషన్ ఇస్ రన్ బై ప్రాస్టిట్యూషన్ అంటుంది. అంత దారుణంగా తయారవుతున్నారు వీళ్ళు. సో మనం వీటికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. సీరియస్లీ నయానో భయానో సరే, పోలీసులు మీరు ఏదో ఒక వీక్షణంలో మీరు ఇట్లా అయిపోయారు, మీరు ఓపెన్ గా వెళ్ళి కన్ఫెస్ అయిపోండి. కన్ఫెస్ అయిపోయి ఇంకొక అంటే మీ ద్వారా ఇంకొక 10-15 క్రైమ్లు జరగకుండా పోలీసు మీ క్రైమ్ ప్రివెంట్ చేయడానికి సార్. లేదు, ఎట్లాగో వీళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు డీజీపీ మీటింగ్స్ అను సిపి మీటింగ్స్ అని ఉండేటప్పుడైనా అట్లీస్ట్ అది ఎలాగా బయటికి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా ఒక ఏదైనా ఇట్లాంటివి ఉంటే డిస్కస్ చేసుకొని పలానా అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఈ ఎవిడెన్సెస్ పెట్టుకుంది అని అన్న వాళ్ళు కరెక్ట్ గా క్లియర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంత పెద్ద ఇది జరిగే ఛాన్స్ ఉండదు. ఒకటే కాకుండా ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ రావాలి. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళకి కూడా ఒక ఒకవేళ కనుక వాళ్ళంతరికి వాళ్ళు వచ్చి కన్ఫెస్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేకపోవడము లేకపోతే వెరీ మినిమల్ దీంతో వాళ్ళని చేయడము అటువంటివి వాళ్ళు తీసుకురావాలి. అవును, అవి రాంగ్ ఎవిడెన్సెస్ అని అర్థమైపోయినప్పుడు కావాలని చేశారు అన్నప్పుడు తెలిసిపోతుంది. కాబట్టి కావాలంటే నేను ఆ అమ్మాయితో ఎందుకు తిరిగానంటే ఆ అమ్మాయితో మెల్లగా ప్రేమ నటించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను సేకరించడానికి చేశానని కూడా ఏదో ఒకటి చెప్పుకొని బయటపడండి, అంతేగాని వాళ్ళ చేతిలో చిక్కుపోయి గిరిగలు ఆడకండి. అవును, ఎందుకంటే ఇది రాను అలా పాకిపోతూ ఉంటది కదా, వ్యవస్థలకు కూడా ధైర్యం కోల్పోతారు, ధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు. అదే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.